దేశంలో అలజడి రేపుతున్న హెచ్ఎంపీవీ విషయంలో కేంద్రం అన్ని రాష్ట్రాలని అప్రమత్తం చేస్తూ గైడ్ లైన్స్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. ఆ బ్రేకింగ్ చూస్తున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. దేశంలో నమోదైన కేసుల విషయాన్ని ప్రస్తావిస్తూ అధికారులు అలర్ట్ గా ఉండాలంటూ ఆదేశించారు. వైరస్ నిర్ధారణకు సంబంధించి యూనిఫ్లెక్స్ కిట్లు వెంటనే సమకూర్చుకోవాలన్నారు. వైరస్ పై ప్రభుత్వానికి టెక్నికల్ సాయం అందించే టాస్క్ ఫోర్స్ లేదా ఎక్స్పర్ట్ కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలని అధికారులకు చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఈ కమిటీలో మైక్రోబయాలజిస్టులు, పెడిట్రిషియన్ అండ్ శ్వాసకోశ వ్యాధి నిపుణులు, ప్రివెంటివ్ మెడిసిన్ ఆచార్యులు సభ్యులుగా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. ఏపీలో హెచ్ఎంపీవీ కేసులు ఇప్పటిదాకా ఒకటి కూడా నమోదు కాలేదు. రాష్ట్రానికి కొత్తగా వచ్చి వెళ్లే వాళ్లపై దృష్టి పెట్టాలని, ఎక్కడ అనుమానం ఉన్నా పూర్తి స్థాయి పరీక్షలు చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు నిర్దేశించారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు పెట్టుకోవాలని సూచించారు. చికిత్స కోసం అవసరమైన ఔషధాల లభ్యతపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో 4 లక్షలకు పైగా N95 మాస్కులు, 13 లక్షలకు పైగా ట్రిపుల్ లేయర్డ్ మాస్కులు, 3 లక్షలకు పైగా PPE కిట్లు అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలుపగా, శానిటైజర్ రానున్న 3 నెలలకి సరిపోయేంత సమకూర్చుకోవాలని ఆదేశించారు. ఇటు ప్రభుత్వాసుపత్రుల్లో 20 పడకల ఐసోలేషన్ వార్డుల్ని సిద్ధం చేయబోతున్నారు. త్వరలోనే రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రుల్లో మాక్ డ్రిల్ నిర్వహించబోతోంది ప్రభుత్వం.